Hello aspirants, welcome to TSPSC Telangana Movement and State Formation Most Probable 30 questions by me Vivekan Sharma. ఈరోజు క్వశ్చన్ నెంబర్ 23 ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. గ్రూప్ 1 ఫుల్ కోర్స్ 25,000 రూపీస్ కి, గ్రూప్ 2 18,000 రూపీస్ కి ప్రతి నెల 5,000 రూపాయలు ఈఎంఐ తోటి లైఫ్ టైం వాల్యూ తోటి పొందండి. మరిన్ని వివరాలకు 7893 8995553 ని సంప్రదించండి. మనకి గ్రూప్ 1 మెయిన్స్ కి కౌంట్ డౌన్ ఎగ్జాక్ట్లీ 60 డేస్, కేవలం 2 నెలలు మాత్రమే ఉన్నాయి. పేపర్ 6 తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ కి ఇంకో 6 డేస్ ని కలుపుకుంటే టోటల్ మనకి 66 డేస్ మాత్రమే ఉన్నాయి. సో ఈ 66 డేస్ గడిచే లోపు తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లో ఇంకొక 7 క్వశ్చన్స్ తోటి మనం మొత్తం సిలబస్ 30 క్వశ్చన్స్ లో అయితే మనం కవర్ చేసాము. ఈ రోజు మనం తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ లో పార్లమెంటరీ ప్రాసెస్ వరకు వచ్చాము. ద ఐడియా ఆఫ్ తెలంగాణ నుంచి మొబిలైజేషన్ ఫేజ్ నుంచి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్, తెలంగాణ మూవ్మెంట్ ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకుని స్టేట్ ఫార్మేషన్ ఫేజ్ లోకి అయితే మనం ఎంటర్ అయ్యాము. అనలైజ్ ద యూపీఏ గవర్నమెంట్స్ లో అయిన పార్లమెంటరీ ప్రాసెస్ లీడింగ్ టు క్రియేషన్ ఆఫ్ ది తెలంగాణ. మనకి యూపీఏ గవర్నమెంట్ యొక్క రోల్, ఎందుకంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి 10 సంవత్సరాల ముందు నుంచి, అంటే 2004 నుంచి యూపీఏ 1 యూపీఏ 2 కోలేషన్ గవర్నమెంట్స్ సంకీర్ణ ప్రభుత్వాలు నడుపుతా ఉంది. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అవుతున్నటువంటి క్రమంలో కూడా మనకి కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ యొక్క అధ్యక్షతలో ఉన్నటువంటి యూపీఏ గవర్నమెంట్ అధికారంలో ఉంది. కాబట్టి వాళ్ళ యొక్క పాత్ర యొక్క తెలంగాణ రాష్ట్ర ఫార్మేషన్ లో ఎలా ఉందని చెప్పేసి క్వశ్చన్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్టేట్ లో కూడా కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉంది కాబట్టి యూపీఏకి కాంగ్రెస్ పార్టీ యొక్క కాంట్రిబ్యూషన్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ అనేటువంటిది సిగ్నిఫికెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. The formation of Telangana in 2014 was a culmination of years of agitation and political maneuvering, with the UPA government playing a crucial role. 2014లో కేవలం యూపీఏ గవర్నమెంట్ లేదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినది కాదు, అంతకు ముందు కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఒక పొలిటికల్ ఉద్యమం, సాంఘిక ఉద్యమం, కల్చరల్ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోషియో పొలిటికల్ కల్చరల్ ఆర్గనైజేషన్స్, రకరకాల ఆర్గనైజేషన్స్ కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చేసిన శాంతియుత పోరాటానికి ఒక క్రూషియల్ రోల్ మనకి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రాసెస్ ని మొదలు పెట్టడంలో యూపీఏ గవర్నమెంట్ అయితే ప్లే చేసింది. ద ప్రాసెస్ వాస్ మార్క్డ్ బై స్ట్రాటజిక్ డెసిషన్స్, ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్స్ అండ్ సిగ్నిఫికెంట్ పబ్లిక్ అనౌన్స్మెంట్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మంచి ఒకాబులరీ అయితే నా ఆన్సర్స్ నుంచి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ చూస్తే మీరు ద ప్రాసెస్ వాజ్ మార్క్డ్ బై స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే వ్యూహాత్మకమైన నిర్ణయాలు. తెలుగు మీడియం వాళ్ళ కోసం టర్మినాలజీ చెప్తున్నాను. స్ట్రాటజిక్ డెసిషన్స్ అంటే వ్యూహాత్మక నిర్ణయాలు. ఎందుకంటే యూపీఏ అనేటువంటిది సింగిల్ పార్టీ గవర్నమెంట్ కాదు. యూపీఏలో కాంగ్రెస్ అప్పర్ హ్యాండ్ ఉన్నప్పటికీ, లార్జ్ షేర్ ఉన్నప్పటికీ దాదాపు 20 పార్టీలకు పైగా మనకి ఉన్నాయి. కాబట్టి అందరూ కలిసి కూర్చుని వ్యూహాత్మకంగా ఏ నిర్ణయం అయితే అందరికీ యాక్సెప్టబుల్ ఉంటుందో ఆ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. ఎక్స్టెన్సివ్ కన్సల్టేషన్స్, ప్రతి స్టేక్ హోల్డర్, చిన్న చిన్న పార్టీస్ దగ్గర నుంచి మేజర్ కోalition పార్ట్నర్స్ వరకు అందరితోటి విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ కూడా, ఆంధ్ర రీజన్ వాళ్ళతో, రాయలసీమ వాళ్ళతో, తెలంగాణ వాళ్ళతో అందరితో కన్సల్టేషన్స్ అవుతాయి. అండ్ సిగ్నిఫికెంట్ పబ్లిక్ అనౌన్స్మెంట్స్. ఈ పబ్లిక్ అనౌన్స్మెంట్ కి ఎగ్జాంపుల్ మనకి డిసెంబర్ 9, 2009లో హోమ్ మినిస్టర్ చిదంబరం ప్రకటన ఇవ్వడం అవ్వచ్చు. 2013 ఆగస్టు 11 అనుకుంటా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం యొక్క రిజల్యూషన్ ని మనకి అజయ్ మాకెన్, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించినటువంటి నేత, ఆయన ప్రజలకు చెప్పడం అవ్వచ్చు. ఇవి పబ్లిక్ అనౌన్స్మెంట్ కిందకి వస్తాయి. ఆల్ ఆఫ్ విచ్ కాంట్రిబ్యూటెడ్ టు ద ఈవెన్చువల్ బైఫర్కేషన్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్. ఈ యొక్క కన్సల్టేషన్స్ అవ్వచ్చు, స్ట్రాటజిక్ డెసిషన్స్ అవ్వచ్చు, పబ్లిక్ అనౌన్స్మెంట్స్ అవ్వచ్చు, ఇవన్నీ కలిసి ఒక అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లేదా సమైక్య ఆంధ్రప్రదేశ్ యొక్క విభజన అనేటువంటిది జరిగింది. సో ఈ స్ట్రాటజిక్ డెసిషన్స్, ఎక్స్టెంటివ్ కన్సల్టేషన్స్, సిగ్నిఫికెంట్ పబ్లిక్ అనౌన్స్మెంట్స్, ఇవన్నీ యూపీఏ గవర్నమెంట్ యొక్క పార్లమెంటరీ ప్రాసెస్ ఎలా ఉన్నాయి ఇప్పుడు చూస్తాం. కీ డైమెన్షన్స్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రాసెస్. యూపీఏ గవర్నమెంట్స్ స్ట్రాటజిక్ రోల్, ఇనిషియల్ హెసిటేషన్ అండ్ పొలిటికల్ క్యాలిక్యులేషన్స్. నేను వేరియస్ పొలిటికల్ పార్టీస్ యొక్క కాంట్రిబ్యూషన్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ గురించి క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కాంగ్రెస్ గురించి నేను స్పష్టంగా చెప్పాను. బీజేపీ అయితే 1992లో కాకినాడ తీర్మానం, ఒక ఓటు 2 రాష్ట్రాలు కాకినాడ తీర్మానం దగ్గర నుంచి చిన్న రాష్ట్రాల విషయంలో ఒక యూనిఫామ్ స్టాండ్ ని దేశం మొత్తం తీసుకుంది. మొదటి నుంచి ఒకటే స్టాండ్ మెయింటైన్ చేసింది. బట్ కాంగ్రెస్ అలా కాదు. యూటర్న్లు, అప్ అండ్ డౌన్లు, సో రకరకాల
డెసిషన్ చేంజెస్ ఉంది. అల్టిమేట్ గా 2014 మాత్రం ఎంత రెసిస్టెన్స్ వచ్చినప్పటికీ తట్టుకుని నిలిచింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ద యూపీఏ గవర్నమెంట్ ఇనిషియల్లీ అప్రోచ్డ్ ద తెలంగాణ ఇష్యూ విత్ కాషన్. మొదట్లో అంటే 1969 ఉద్యమం ఆ సమయంలో విత్ కాషన్, జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా గమనించింది. అవేర్ ఆఫ్ కాంప్లెక్స్ రీజనల్ డైనమిక్స్, ఈ యొక్క ప్రాంతం యొక్క సంక్లిష్టమైనటువంటి పొలిటికల్ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో, రాజకీయమైనటువంటి ఎత్తులు పైతులు ఎలా ఉన్నాయో వాటన్నిటిని సునిశ్చితంగా పరిశీలించింది. అంటే పొటెన్షియల్ పొలిటికల్ ఫాల్అవుట్, రాజకీయంగా లాభ నష్టాలు ఎలా జరుగుతాయి అనేటువంటి విషయాన్ని, ఈ యొక్క ప్రాంతం యొక్క అస్తిత్వం సంబంధించిన విషయాల్ని, అదేవిధంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి మార్పుల్ని అన్నింటినీ సునిశ్చితంగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకుంది. బ్యాలెన్సింగ్ ద డిమాండ్స్ ఆఫ్ తెలంగాణ విత్ ద కన్సర్న్స్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ రాయలసీమ అండ్ కోస్తాంధ్ర. తెలంగాణ ఇస్తే వీళ్ళ యొక్క కన్సర్న్స్, అలాగే హైదరాబాద్ ఉంది మాకు లేదు కాబట్టి 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని, ఆంధ్రాకి స్పెషల్ స్టేటస్, పరిశ్రమలు వీటిలో రాయితీలు, సో ఇలా ఏవైతే నష్టపోతాము అనేటువంటి కన్సర్న్స్ ఆంధ్ర రాయలసీమ వాళ్ళకు ఉన్నాయో వాటిని అడ్రస్ చేస్తూ, రాజకీయంగా ఎలాంటి అప్ అండ్ డౌన్స్ వస్తాయో చూసుకుంటూ, ఒక ఇనీషియల్ గా హెసిటేషన్ అంటే 1969 నుంచి దాదాపు 2004 వరకు తెలంగాణ విషయంలో హెసిటెంట్ ఉన్న పార్టీ 2004 నుంచి టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవడము, ప్రణబ్ ముఖర్జీ కమిటీ, యాంటోనీ కమిటీ, శ్రీకృష్ణ కమిటీ, ఆ సిడబ్ల్యూసీ తీర్మానము, చిదంబరం ప్రకటన, ఇలా రకరకాల పొలిటికల్ ప్రాసెస్ లో అన్ని పూర్తి చేసుకుని 2014 జూన్ 2 అయితే రాష్ట్ర ఆవిర్భావం, దానికంటే ముందు పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లుని ఆమోదించుకోవడం, రాష్ట్రపతి సంతకం ఇవన్నీ జరిగిపోయాయి. ఫార్మల్ ఎండోర్స్మెంట్ ఆఫ్ తెలంగాణ. బై July 2013, the UPA government formally endorsed the creation of Telangana, responding to mounting pressure from the Telangana movement and upcoming 2014 general elections, where the issue had become a critical political factor. 2013 వరకు వస్తున్న ఒత్తిడిని తట్టుకోగలిగింది, కానీ 14లో జనరల్ ఎలక్షన్స్ వస్తే అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. సో ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని తెలంగాణకు ఒక ఫార్మల్ ఎండోర్స్మెంట్ అంటే అధికారిక ప్రకటన అయితే కాంగ్రెస్ పార్టీ 2013 జూలైలో సిడబ్ల్యూసి మీటింగ్ లో ఒక రిజల్యూషన్ అయితే తీసుకున్నారు. ఆల్ పార్టీ మీటింగ్ December 2009, కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడని చెప్పి ఫాస్ట్ అంటిల్ డెత్ మనకి ఆమరణ నిరాహార దీక్షని ఎప్పుడైతే కేసీఆర్ చేపట్టారో దానికి ఆ యొక్క నిరాహార దీక్షని విరమింపజేయడం కోసం చిదంబరం ప్రకటన యూజ్ అయింది. దానికంటే ముందు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. దీన్ని కన్సెన్సస్ బిల్డింగ్ అని చెప్పి అంటాము. ఒక స్ట్రాటజిక్ డెసిషన్ మేకింగ్ అంటే ఇందాక డిస్కస్ చేసినవన్నీ వస్తే 69 నుంచి 2014 వరకు జరిగినటువంటివి. కన్సెన్సస్ బిల్డింగ్ అనే టాపిక్ లో మన సైడ్ హెడింగ్ లో ఆల్ పార్టీ మీటింగ్ అనేటువంటి దాన్ని ఫస్ట్ మనం తీసుకుంటాం. December 7, 2009 వాజ్ ఎ పివోటల్ ఈవెంట్ వేర్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ ఆల్ మేజర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వర్ brought together to discuss Telangana issue. This meeting aimed to build consensus, though it highlighted deep divisions within the state. మనకి ఈ December 7, 2009 మీటింగ్ తోటి అప్పటిదాకా దోబూచులాడుతున్నటువంటి విషయాలు, చాలా విషయాలు క్లారిటీ వచ్చాయి. ఏ పార్టీలు సమైక్యాంధ్రకు అనుకూలం, ఏ పార్టీలు తెలంగాణకు అనుకూలం తెలిసిపోయింది. మనకి తెలంగాణ వైపు చూసుకున్నట్లయితే బీజేపీ, కాంగ్రెస్, మనకి వామపక్ష పార్టీలో సిపిఐ అని చెప్పి అనుకోవచ్చు, టిఆర్ఎస్ ఆల్రెడీ అప్పుడు టిఆర్ఎస్ ఉద్యమ పార్టీ, ఇవన్నీ మనకి తెలంగాణ వైపు ఉన్నాయి. సమైక్యాంధ్ర వైపు ఏఐఎంఐఎం అంటే ఎంఐఎం పార్టీ అని చెప్పి మనం అనుకుంటాము, అదొకటి. నెక్స్ట్ వైఎస్ఆర్సిపి ఉంది. టీడీపీ న్యూట్రల్ స్టాండ్, సమన్యాయం అని చెప్పి తీసుకుంది. ఒకవేళ విభజన తథ్యం అయితే సీమాంధ్రకి రక్షణలు చేకూర్చాలి అని చెప్పేసి ఒక న్యూట్రల్ స్టాండ్, ఒక బ్యాలెన్సింగ్ స్టాండ్ టీడీపీ తీసుకుంది. వైఎస్ఆర్సిపి, అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీ, ఎంఐఎం పార్టీ సమైక్యాంధ్ర వైపు టిల్ట్ అయ్యాయి. టిఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, సిపి లాంటి పార్టీలు తెలంగాణ వైపు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 2009 December 7 తోటి స్టేట్, తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కి ఎవరు అనుకూలము ఎవరు ప్రతికూలం అనేటువంటి విషయాలు ప్రజలందరికీ క్లారిటీ అయితే వచ్చేసింది. చిదంబరం's హిస్టారిక్ అనౌన్స్మెంట్ ఆన్ December 9, 2009, Central Home Minister P. Chidambaram announced the initiation of the process to create Telangana, making a decisive movement in the Telangana formation movement. December 7కి చాలా నవంబర్ 19 అనుకుంటా కేసీఆర్ యొక్క మనకి ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ అయింది. ఆ 10-15 రోజుల్లో రాష్ట్రంలో తీవ్రమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. యొక్క దానికంటే చిదంబరం యొక్క అనౌన్స్మెంట్ కంటే ముందు ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది. మెజారిటీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగా ఉండడంతో తెలంగాణకు అనుకూలంగానే చిదంబరం ప్రకటన వచ్చింది.
This announcement was a response to escalating demands, but also triggered widespread protests in the regions of the Andhra. చిదంబరం ప్రకటనతో తెలంగాణలో సంబరాలు మొదలైతే ఆంధ్ర ప్రాంతంలో నిరసనలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో కూడా సీమాంధ్ర నాయకులు సమైక్యాంధ్రకి, తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి అనుకూలంగా చీలిపోవడం జరిగింది. దీని తర్వాత శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడైతే ఆంధ్రాలో సిచ్యువేషన్ ఎస్కలేట్ అయిందో మళ్ళీ యూటర్న్ అనేటువంటి తీసుకోవడం మనం చూస్తాం. విత్ ఇన్ 20 days, ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 days లోనే మనకు ఒక యూటర్న్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత విత్ ఇన్ 1 month లో శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేస్తారు. ద యూపీఏ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ శ్రీకృష్ణ కమిటీ ఇన్ February 2010 లెడ్ బై జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ. ఈ కమిటీని అధ్యక్షత వహిస్తున్నటువంటి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ పేరు మీద శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేశారు. To provide an in-depth analysis of socio-economic, political, and cultural implications of bifurcating Andhra Pradesh. మేక రాష్ట్రం యొక్క వైశాల్యాన్ని పెంచడము, తగ్గించడము, సరిహద్దులు మార్చడము, పేరు మార్చడము ఇవన్నీ చేయాలి అంటే ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ అనేవి జరగాలి. దానికంటే ముందు ఒక ఇన్-డెప్త్ అనాలిసిస్, సోషల్ సామాజికంగా, ఎకనామిక్ ఆర్థికంగా, పొలిటికల్ రాజకీయంగా, సోషియో ఎకనామిక్ పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ప్రతి ఆర్డినరీ బిల్లో కూడా చూస్తూ ఉంటాము, డిబేట్ చేస్తుంటాము, డిస్కస్ చేస్తుంటాము. బట్ తెలంగాణకి స్పెషల్గా కల్చరల్ ఇంప్లికేషన్స్ కూడా చూసాం. ఎందుకంటే లింగ్విస్టిక్ ఇంప్లికేషన్స్ అంటే 2 ప్రాంతాల్లో తెలుగు భాష ఉంది కాబట్టి అసలు వాస్తవానికి వాళ్ళ మధ్య వైరుధ్యాలు రాకూడదు. కల్చరల్ ఇంప్లికేషన్స్ ఉన్నాయి. కల్చరల్ డిస్క్రిమినేషన్ తెలంగాణకు జరిగింది కాబట్టి ఆ యొక్క కల్చరల్ ఇంప్లికేషన్స్ అనేటువంటి ఆస్పెక్ట్ కూడా శ్రీకృష్ణ కమిటీ స్టడీ చేయడం మొదలుపెట్టింది. Comprehensive recommendations. The committee's reports submitted in December 2010 presented మనకి ఫిబ్రవరిలో కమిటీ చేస్తే డిసెంబర్లో రిపోర్ట్ సబ్మిట్ చేశారు. అంటే దాదాపు 10 నెలల కాలంలోనే కమిటీ తన మొత్తం వర్క్ ని ఫినిష్ చేసుకుని రిపోర్ట్ కూడా ఇచ్చింది. ప్రెజెంటెడ్ 6 ఆప్షన్స్ రేంజింగ్ ఫ్రమ్ మెయింటైనింగ్ ఏ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ విత్ స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ తెలంగాణ డెవలప్మెంట్ టు క్రియేటింగ్ ఏ సెపరేట్ తెలంగాణ స్టేట్. సమైక్య ఆంధ్రప్రదేశ్ ని అలాగే ఉంచి తెలంగాణకి రక్షణ ఇవ్వడము, లేదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును చేసి సీమాంధ్ర ప్రాంతానికి రక్షణలు ఇవ్వడము, ఇలాంటి 6 పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ తోటి ఒక కమిటీ రిపోర్ట్ అయితే ఇచ్చింది. While it did not outright recommended bifurcation, the report highlighted the strong regional resentment in తెలంగాణ. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ఏకపక్షంగా రిపోర్టు మద్దతు తెలపనప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రత్యేక రాష్ట్రం యొక్క ఆకాంక్ష ఎంత బలంగా ఉందో అది మెన్షన్ అయితే చేసింది. అండ్ ప్రొవైడెడ్ ద గవర్నమెంట్ విత్ ఏ ఫౌండేషన్ ఫర్ మేకింగ్ అండ్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్. గవర్నమెంట్ యొక్క ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవడానికి ముందు ఆల్ పార్టీ మీటింగ్ కేసీఆర్ నిరాహారదీక్ష జరిగింది, తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ జరిగింది, చిదంబరం ప్రకటన జరిగింది, తర్వాత ఎంత ఒక ప్రాసెస్ అనేటువంటిది అయితే మొదలైంది. ఈ శ్రీకృష్ణ కమిటీ అవుట్ రైట్ గా తెలంగాణని సపోర్ట్ చేయనప్పటికీ తెలంగాణ యొక్క రిసెంటిమెంట్ ని దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకోవడానికి 6 ఆప్షన్స్ లో బెస్ట్ ఆప్షన్ పిక్ చేసుకోవడానికి గవర్నమెంట్ కి కావాల్సినటువంటి ఒక డేటా బేస్ అయితే శ్రీకృష్ణ కమిటీ ప్రొవైడ్ చేసింది. Statements by Central Home Minister P. Chidambaram's pivotal role. His December 9, 2009 announcement was crucial in setting the parliamentary process in motion, signaling the government's acknowledgement for the Telangana movement. మనకి ఆ రోజు నైట్ గుర్తున్న వాళ్ళు ఉండొచ్చు, లేదా తర్వాత యూట్యూబ్ లో చూసిన వాళ్ళు చిదంబరం, హోమ్ మినిస్టర్ చిదంబరం, ద ప్రాసెస్ ఆఫ్ తెలంగాణ విల్ బి ఇనిషియేటెడ్ అని ఎగ్జాక్ట్ గా ఈ లైన్ ని ఆయన చదివి వినిపించడం జరిగింది. అంటే తెలంగాణ ఏర్పాటుకి పార్లమెంటరీ ప్రాసెస్ ని మొదలు పెడతాము అని చిదంబరం ప్రకటనలో మనకైతే అర్థాన్ని చూసుకోవచ్చు. సుశీల్ కుమార్ షిండేస్ రీఅఫర్మేషన్స్ 2012-13. ఇన్ డిసెంబర్ 2012 సుశీల్ కుమార్ షిండే మనకి 2012కి వచ్చేసరికి చిదంబరం ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ గా ప్రతిపాదన ఇవ్వడం, ఆంధ్ర ప్రాంతంలో రిసెంటిమెంట్స్ రావడం, తర్వాత చిదంబరం యొక్క పోర్ట్ఫోలియో మళ్ళీ హోమ్ మినిస్టర్ నుంచి ఫినాన్స్ మినిస్ట్రీకి వస్తుంది. హోమ్ మినిస్ట్రీని సుశీల్ కుమార్ షిండే, మహారాష్ట్రకి చెందిన సుశీల్ కుమార్ షిండే దాన్ని టేకప్ చేస్తారు. 2012లో సుశీల్ కుమార్ షిండే ఎప్పుడైతే హోమ్ మినిస్టర్ గా తను టేకప్ చేశారో హీ రీటరేటెడ్ ద యూపీఏ గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు అడ్రస్సింగ్ ద తెలంగాణ ఇష్యూ. తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి విషయాల్ని అడ్రస్ చేయడంలో మా యూపీఏ గవర్నమెంట్ కి చిత్తశుద్ధి ఉంది అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ప్రామిసింగ్ డెసిషన్ సూన్, ఒక నిర్ణయం అనేటువంటి త్వరలో ఇస్తాము, త్వరలో ఒక రోడ్ మ్యాప్ ఇస్తాము. ఈ రోడ్ మ్యాప్ అనే పదం తెలుగు రాష్ట్రాల యొక్క రాజకీయాల్లో ఆ 2012 షిండే ప్రకటన తర్వాతనే వస్తుంది. అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు, సీఎంగా ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు విడివిడిగా కాంగ్రెస్ కమిటీల్ని కలవడము, వ్యక్తి సింహాలు చూపించడము, ఇవన్నీ న్యూస్ ఛానల్స్ లో మనం చూసే ఉంటాము.
తెలంగాణ విషయంలో ఒక రోడ్ మ్యాప్ ఇస్తాము అనేటువంటి ఒక పదాన్ని వాళ్ళు యూజ్ చేయడం జరుగుతుంది. ఈ స్టేట్మెంట్స్ ఇన్ 2013 కన్ఫర్మ్ ద గవర్నమెంట్స్ ఇంటెంట్ టు ఇంట్రడ్యూస్. 2012లో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఇష్యూని సాల్వ్ చేస్తామన్నా 2013లో తిరిగి ఆ స్టాండ్కి అయినా కట్టుబడి ఉన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుని ప్రవేశపెట్టి పాస్ చేయించుకునే బాధ్యతను ఆయన తీసుకున్నారు, విచ్ వాజ్ వైటల్ ఇన్ సస్టైనింగ్ ద మొమెంటమ్ టువర్డ్స్ స్టేట్హుడ్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క క్రమంలో ఒక మొమెంటంని తీసుకురావడంలో షిండేస్ పాత్ర అయితే ఉందని చెప్పొచ్చు. broader political and social implications, impact on regional politics. The decision to create Telangana had far-reaching political implications, reshaping the political landscape of Andhra Pradesh and influencing UPA's electoral strategies. 2014 ఎలక్షన్స్ లో యూపీఏ ఎలక్షన్ స్ట్రాటజీస్ తెలంగాణ సెంట్రిక్ గా మార్చుకోవడానికి భవిష్యత్తు రాజకీయాల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ ప్రాంతంలో. తెలంగాణలో బలంగా ఎదగడానికి కారణం కూడా ఒక తెలంగాణకు అనుకూలమైనటువంటి నిర్ణయం అని చెప్పుకోవచ్చు. పబ్లిక్ సెంటిమెంట్ అండ్ సోషల్ మూవ్మెంట్స్. ద యూపీఎస్ హ్యాండ్లింగ్ ఆఫ్ తెలంగాణ ఇష్యూ వాజ్ ఆల్సో ఎ రెస్పాన్స్ టు ఇంటెన్స్ పబ్లిక్ స్టేట్మెంట్. రాజకీయంగా సీట్లు వస్తాయని కాదు, ఎలక్షన్ ముందు ఆన్సర్ చెప్పాలని కాదు, కానీ పబ్లిక్ సెంటిమెంట్ అయితే బలంగా ఉందని శ్రీకృష్ణ కమిటీ కూడా అగ్రి చేసింది. కాబట్టి పబ్లిక్ సెంటిమెంట్ కి యూపీఏ ప్రభుత్వం తలొగ్గిందని చెప్పుకోవచ్చు. అండ్ సస్టైన్డ్ సోషల్ మూవ్మెంట్స్. ఒకవేళ దీన్ని పరిష్కరించకపోతే మళ్ళీ ఈ సామాజిక ఉద్యమాలు వస్తూనే ఉంటాయి, కన్సిస్టెంట్ గా వస్తున్నాయి, బ్రేక్ లేకుండా. దట్ హ్యాడ్ బిల్డప్ ఓవర్ డెకేడ్స్. ద గవర్నమెంట్స్ డిసిషన్ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద నీడ్ టు అడ్రస్ ద గ్రాస్ రూట్ డిమాండ్స్. తెలంగాణ మూవ్మెంట్ నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గ్రాస్ రూట్ మూవ్మెంట్ ఎవరైతే మాసిస్ లో ఉన్నటువంటి చైతన్యం నుంచి వచ్చినటువంటి డిమాండ్స్ ఏముంటాయో వాటిని ఖచ్చితంగా పరిష్కరించి తీరాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఈరోజు మనం చూస్తే కలకత్తాలో కూడా ఆ యొక్క ఉమెన్ డాక్టర్ రేప్ కి సంబంధించి ఎంత వ్యాండలిజం జరుగుతున్నా, ఎంత గవర్నమెంట్ అణచివేయాలని చూస్తున్నా ప్రజలు శాంతియుతంగా తిరుగుబాట్లు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ గ్రాస్ రూట్ లెవెల్ మూవ్మెంట్స్ ఉన్నప్పుడు ఎంత బలమైన ప్రభుత్వం, ఎంత నిరంకుశతం ఉన్నా ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళు లాంటి వాళ్ళే ఇండిగో రివోల్ట్ టైంలో మహాత్మా గాంధీ యొక్క గ్రాస్ రూట్ డిమాండ్స్ వీటికి తలగ్గుకు తప్పలేదు. కాబట్టి గ్రాస్ రూట్ ఉద్యమాలు, ప్రజాక్షేత్రం ఉన్నటువంటి ఉద్యమాలకి ఖచ్చితంగా సక్సెస్ ఉంటుందని తెలంగాణ మూవ్మెంట్ మనకు చెప్తుంది. ద యూపీఏ గవర్నమెంట్స్ రోల్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ వాజ్ మల్టీఫెసెటెడ్. ఒక బహుముఖ వ్యూహంతో జరిగినటువంటిది, ఇన్వాల్వింగ్ ద స్ట్రాటజిక్ పొలిటికల్ డెసిషన్. రాజకీయంగా ఒక వ్యూహాత్మకమైన నిర్ణయంగా చెప్పుకోవచ్చు. కన్సెన్సస్ బిల్డింగ్ ఎఫర్ట్స్, అన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం తీసుకురావడానికి ఒక చర్యగా తీసుకుని చెప్పొచ్చు. ఎ కీన్ అవేర్నెస్ ఆఫ్ ద బ్రాడర్ సోషల్ అండ్ పొలిటికల్ ఇంప్లికేషన్స్. శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ని చదవడము, అవగాహన పెంచుకోవడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో సామాజికమైనటువంటి రాజకీయమైనటువంటి ఇంప్లికేషన్స్ ఏంటో అప్పుడు యూపీఏ ప్రభుత్వం అర్థం చేసుకోగలిగింది. త్రూ కేర్ఫుల్ మేనేజ్మెంట్ ఆఫ్ ద పార్లమెంటరీ ప్రాసెస్, ఫ్లోర్ మేనేజ్మెంట్ ని కేర్ఫుల్ గా చేశారు. అవసరమైతే మనకి సీసీ కెమెరాలు కట్ చేయించి పార్లమెంట్ యొక్క డోర్స్ క్లోజ్ చేయించి కూడా బిల్ పాస్. అంటే ప్రజల యొక్క రిసెంటిమెంట్, ప్రజా ఉద్యమాల యొక్క సెంటిమెంట్, ఒక డెకేడ్స్ లాంగ్ సస్టైన్డ్ మూవ్మెంట్ కి ఉన్నటువంటి పవర్ ని ఆ పార్లమెంటరీ ప్రొసీజర్స్ ని చిత్తశుద్ధితోటి ఎట్టి పరిస్థితుల్లో బిల్లును ఆమోదించుకోవడం అనేటువంటి పట్టుదలతో ముగించడం అనేటువంటి విషయాల ద్వారా మనం చెప్పుకోవచ్చు. యూపీఏ సక్సెస్ఫుల్లీ navigated the complex challenges to create Telangana, underscoring the resilience and adaptability of India's democratic institutions. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ ప్రాంతం ఏదో డిమాండ్ ఉంది, ఒక రాష్ట్రం వచ్చిందని కాదు. భారతదేశం యొక్క ప్రజాస్వామ్య సంస్థలు, అంటే అది పార్లమెంట్ అవ్వచ్చు, సుప్రీంకోర్టు అవ్వచ్చు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అవ్వచ్చు, ఇలాంటి ఒక ప్రజాస్వామికమైనటువంటి కార్యాలయాలు ఏవైతున్నాయో వాటి యొక్క రెసిలియన్స్, కింద పడ్డా మళ్ళీ పైకి లేవగలిగే తత్వము, అడాప్టబిలిటీ, కాలానికి తగ్గట్టుగా, డిమాండ్ కి తగ్గట్టుగా ఒక చట్టసభల్ని మార్చుకుని ఆ డిమాండ్స్, గ్రాస్ రూట్ డిమాండ్స్ కి జస్టిఫికేషన్ ఇచ్చేటువంటి ఒక వైబ్రెంట్ డెమోక్రటిక్ ఎకోసిస్టమ్ ని తెలంగాణ యొక్క పార్లమెంటరీ ప్రాసెస్ అనేటువంటిది మనకి ప్రూవ్ చేస్తా ఉంది. If you have any doubts with respect to this particular question or previous questions, feel free to mail me ravikant.sharma9@gmail.com. మీకు ఫ్యూచర్ లో ఫలానా క్వశ్చన్స్ కావాలి అని చెప్పి ఏమైనా మీకు ఉన్నా కానీ నాకు మీరు రిక్వెస్ట్ చేయొచ్చు. If you have any doubts, feel free to mail me. Have a nice day. Take care.